రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా కందులపాలెం గ్రామంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశగా మీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా గ్రామాన్న పర్యటిస్తూ ఉన్నారు. స్పందన ఎలా వస్తుంది ప్రజల నుంచి అండి? సాధారణంగా ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీ అన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాతే మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజల్లోకి వెళ్తారు ఓటు అభ్యర్థిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత, అంటే దాదాపు ఈ 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, సమస్యలు ఉంటే పరిష్కరించే ప్రయత్నంగా గడప గడపకు అనే కార్యక్రమం శ్రీకారం చుట్టాడు 3 సంవత్సరాల తర్వాతే. అందులో భాగంగా దాదాపు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మిగతా ఇతర పార్టీ సిబ్బందిని, అధికారులని అందరినీ కూడా గడప గడపకు కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సిందిగా ఆదేశించడం, 2 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామాన్ని గడప గడపకి తిరగడం, వాళ్ళకి జరిగిన సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ లబ్ధి ఏమైతే చేకూరిందో 3 సంవత్సరాల్లో వాళ్ళకి వివరించే ప్రయత్నంతో పాటు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం, వారి నుంచి ఏమన్నా వినతులు స్వీకరించడం, తద్వారా ఈ 2 సంవత్సరాలు అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు గడప గడప కార్యక్రమం కానీ నిరంతరం ప్రజల్లో ఉండమని మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు కందులపాలెం గ్రామంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు మీరే చూస్తున్నారు, గంట అయ్యింది. మీరందరూ కూడా మాతో పాటు ప్రయాణిస్తూ ఉన్నారు. మీకే తెలియాలి స్పందన ఎలా ఉందో. చాలా అద్భుతంగా కింద స్థాయిలో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల్లో అయితే ప్రతి ఇంట్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇంకా నాకు తెలిసి రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నేనైతే బలంగా చెప్పగలుగుతున్నాను, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని నేనైతే భావిస్తున్నాను. అంటే మీ నాన్నగారు చాలా సీనియర్ పొలిటీషియన్గా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన టీంతో ముందుకెళ్తున్నారా? అంటే మీ టీం చూస్తుంటే మొత్తం యూత్లా కనిపిస్తూ ఉన్నారు. టీం ఆయనదేనా, మీరు సొంతంగా ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు? అన్నీ టీం కాదు, మాదంతా పార్టీ టీమే. దాదాపు ఇక్కడ అందరూ సీనియర్లు కొంతవరకు తిరుగుతారు. అంటే చాలా మంది యూత్లా కనిపిస్తూ ఉన్నారు కదా. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెద్దలందరూ తిరగలేరు. ఇప్పుడు ఇందాకే జడ్పీటీసీ గారు వచ్చి వెళ్ళారు, సర్పంచ్లు వచ్చి వెళ్ళారు. కొంతవరకు 1 గంట ప్రయాణం చేస్తారు. పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా 7-8 గంటలు గడప గడపకు తిరగాలంటే కొంత ఇబ్బంది వాళ్ళ వయసు దృష్ట్యా, కొన్ని ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఇబ్బంది. కాబట్టి కొంతవరకు వాళ్ళు 1 గంట 2 గంటల ప్రయాణం చేసి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. మాతో పాటు కొంచెం యంగ్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు కాబట్టి అంతకన్నా ఏ ఉద్దేశం ఏం లేదు. మేమందరూ కూడా పార్టీకి సంబంధించిన మనుషులమే కాబట్టి అందరూ తిరుగుతారు. పిల్లి బోస్ గారి అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్గా మీకు గుర్తింపు ఉంది. ఇండిపెండెంట్గా మీరు పిల్లి సూర్యప్రకాష్ గారు వచ్చారు, పిల్లి సూర్యప్రకాష్ గారికి సొంత ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందంటారు? 10 ఏళ్ళ పైనే. 10 ఏళ్ళు పై మాట అని నాకు తెలిసిన 10 ఏళ్ళు పై మాట. 10 సంవత్సరాల నుంచి నేను ఈ నియోజకవర్గంలో ఇంచుమించు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా. అనేక మంది కలవడం జరిగింది, పెద్దలు కలవడం జరిగింది. అందులో భాగంగా 10 years పట్టిందని నేను అనుకుంటాను. అంటే ఒక రోజు ఫోటో ఒక నెల వచ్చే ఇది కాదు, చాలా సుదీర్ఘ కష్టమే. 10 years కష్టం అనిపిస్తుంది నాకు. ఇంకా మీరు పర్యటించాల్సిన గ్రామాలు చాలా మిగిలే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఎటువంటి ప్రణాళికలు చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు? కొన్ని గ్రామాల్లో ఇప్పటికే చెప్తున్నాను, దాదాపు ఇంకా 10-15 గ్రామాలు మిగిలి ఉన్నాయి. అన్ని గ్రామాలు 76 గ్రామాలు ఈ నియోజకవర్గంలో, 28 వార్డులు. అన్ని గ్రామాలు 15 గ్రామాలు మినహా దాదాపు అన్ని గ్రామాలు గడప గడప కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. కొత్తగా పల్లె నిద్ర అనే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. కాజులూరు మండలంలో శల్ప గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాం. వారి యొక్క సమస్యల్ని దగ్గరుండి తెలుసుకోవడం, తద్వారా ఏమన్నా పరిష్కరించే ప్రయత్నం కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసే ప్రయత్నం, అధికారులతో మాట్లాడడం, ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది.
అంటే మీరు నియోజకవర్గంలో చూసుకుంటే మిమ్మల్ని ఇన్ఛార్జిగా ముందుగా ప్రకటించారు. ఇప్పటికే మీరు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉన్న పరిస్థితి. అదే టీడీపీ జనసేనకు సంబంధించి ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఏ పార్టీకి కేటాయిస్తారనేది కూడా ఇప్పటివరకు ఒక స్పష్టత అయితే లేదు. దీనికి సంబంధించి మీకు ఏ విధంగా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? 4 సంవత్సరాల నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టలేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే తీరు విధానం ఒకసారి మీరు గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు మా పైన లేకపోతే నాయకుల పైన లేకపోతే ఇతరత సిబ్బంది పైన పెట్టలేదు. ఒక వాలంటీర్ వ్యవస్థ అంటే గ్రామ స్థాయి నుంచే వాళ్ళ కుటుంబ సభ్యులు లాంటి వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి వాళ్ళ నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో సంక్షేమ పథకాల్లో చేపట్టడం జరుగుతుందంటే ఎక్కడ ఒక పైసా అవినీతి లేదు. అంటే వేలు పెట్టి చూపించడానికి ఈ ప్రభుత్వం మీద లేదు కాబట్టే సో నాకు తెలిసి 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అపోజిషన్ మాకు ఎంత లేదనిపిస్తుంది మా భావన. అంటే నిరసన కార్యక్రమాలు ఎక్కడా లేవు. రామచంద్రపురం నియోజకవర్గంలో తమకు ఇప్పటివరకు పోటీ లేదని కూడా సూర్యప్రకాష్ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీ జనసేనకు సంబంధించి అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాని నేపథ్యంలో మరోవైపు గత 4.5 ఏళ్ళుగా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేందుకు కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో తనకు పూర్తిగా ఇక్కడ స్వేచ్ఛ లభించిందని, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను ఇక్కడ విజయం సాధించడంతో పాటు మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని తను ఆకాంక్షిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కందులపాలెం గ్రామం నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్. జై జగన్.